ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం ప్రకాష్ నగర్ కు చెందిన బాలింత అలివేలు చనిపోయారు. 10 రోజుల క్రితం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇవాళ కళ్లు తిరిగి పడిపోవడంతో కుటుంబ సభ్యులు టి నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. అలివేలుకు సకాలంలో వైద్యం అందక చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అలివేలు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. ఆసుపత్రి వద్ద మృతురాలి బంధువులు ఆందోళన చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారితో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. కాల్ చేసి ఇలాగా పోస్ట్ నాటల్ డే 11 కేసు వచ్చారు, ఇలా అన్కాన్షియస్లో ఉన్నారు, అన్రెస్పాన్సివ్గా ఉన్నారు అని చెప్పి కాల్ వచ్చింది. కాల్ వస్తే సరే అయితే మీరు వైటల్స్ చెక్ చేశారా అంటే చెక్ చేశాము, బీపీ అయితే రికార్డ్ అవ్వట్లేదు, పల్స్ అయితే ఫీబుల్గా ఉంది, షుగర్స్ వచ్చేసి 39 ఉన్నాయి అని అంటే సరే అయితే నేను వస్తున్నాను, వెంటనే ఎడ్రినలిన్ డ్రిప్ రెడీ చేయండి అని అన్నాను. సిపిఆర్ చేశారా అంటే చేశాము. సిపిఆర్ అంటే సరే ఓకే నేను వస్తున్నాను, మీరు వెంటనే ఎడ్రినలిన్ డ్రిప్ రెడీ చేసి పెట్టండి అని చెప్పి అని అంటే సరే మేడం రెడీ చేస్తాము అని చెప్పి ఆవిడ లోపలికి రెడీ చేయడానికి వచ్చారు. రెడీ చేస్తున్న టైంలోనే వాళ్ళు ఆటోలో వచ్చిన వాళ్ళే ఆటోలోని తిరిగి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయారు. ఆవిడ రెస్పాండ్ అయ్యారు అని చెప్పి చెప్తున్నారు. మా వాళ్ళు అయితే అలా లేట్గా ఏమీ రెస్పాండ్ అవ్వలేదు, ఇన్ టైంలోనే రెస్పాండ్ అయ్యారు. మా వైపు నుంచి అయితే ఎలాంటి పొరపాటు లేదు. బేబీకి ఫీడింగ్ ఇస్తూ ఉంది సార్. కళ్ళు తెరిచి నోరు తెరిచి కింద పడిపోయింది సార్. పడిపోతే ఇక్కడికి తీసుకొచ్చాం. కళ్ళు తెరిచి అంటే నోరు తెరుస్తూ ఉంది. ఇక్కడ చెస్ట్ మీద ఇక్కడ నొక్కతో ప్రెస్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ రాగానే వీళ్ళు చెక్ చేసి సిపిఆర్ తీసుకొచ్చాము. షుగర్ టెస్ట్ అను ఇవి చేశారు. చేస్తే షుగర్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, ఓఆర్ఎస్ పెడదాం బాగానే ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. చెప్పేసరికి చింతలపూడి నుంచి అంబులెన్స్ వచ్చేంత వరకు కూడా ఏం లోపలికి నుంచి బయటకు రాలేదు. మేడం నేను పిలవండి అని అంటే పిలుస్తున్నామని చెప్పారు కానీ మేడం అయితే రాలేదు. మార్నింగ్ నేను వచ్చి పేషెంట్ పరిస్థితి ఏంటి, మార్నింగ్ పేషెంట్ అంటే అప్పుడే చచ్చిపోయింది కదా అని అప్పుడు చెప్తున్నారు. అది నాకు ముందే చెప్పాలి కదా, వీళ్ళ వల్ల కాకపోతే మా వల్ల కాదు. చనిపోయిన ఆవిడకి ఓఆర్ఎస్ ఎలా